మనం పండగ అంటేనే ఏం కొంటాం? కొత్త బట్టలు కొంటాం కదా. పాత యొద్దు, కొత్తది కావాలి. కొత్తదంటే ఇష్టం. అన్నీ మనం కొత్త కొత్తవి మార్కెట్లోకి వచ్చి కొత్త కొత్తవి తెచ్చుకోవడానికి ఇష్టపడతాం. కానీ వినండి, 2 విషయాలు ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. దేవుని వాక్యంలో కొత్తది ఏది ఉండదు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే కొత్త మనిషిగా మారుతావు. ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఏం చెప్పాడు చూడండి. యెహోవా 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గార్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది. అమ్మా వింటున్నారా? ఏ మార్గం అది? చూడండి, ఏ మార్గం? పురాతనమైన మార్గం. అంటే కొత్తదా పాతదా? అంటే వాక్యంలో కొత్తదేది చేర్చడానికి వీల్లేదు కదా. ఇందులో ఆది నుంచి ఉన్నదే, పాతదే, కొత్తదేది లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఇందులోకి కొత్త బోధలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తది విచిత్రమైన బోధలు అదొద్దు మనకి, ఇజ్జాలు. మనకేది ఇష్టమో తెలుసా? వాక్యం చెప్పకుండా ఒక ఆయన అరటికాయలు తెచ్చి తీసుకోండి అంటే ఇది వదిలిపెట్టి అరటికాయలు అక్కడ ఇంకే కొత్తవి వచ్చినాయి, విచిత్రం. ఎప్పుడు చూడలాయి బైబిల్ గ్రంథం లేడు. ఏదో అభిషేక తైలం అంటే ఏందో మరి అదేందో నాకు తెలియదు ఇంతవరకు. చేతుగుడ్లు నేను అనుకుంటానే ఉన్నా. మొన్న సాగర్తో చెప్పా, చూడు ఖచ్చితంగా దుప్పటి దిండు కూడా వచ్చిందంటే వచ్చేసి నెయ్యి కూడా. ఈ దుండి మీద పడుకుంటే 22 ప్రయోజనాలు అంటే ఒకళ్ళకి. దిండు ఎక్కడ చూసారో, దుప్పటి. కొత్త బోధ. కానీ మనుషులందరూ వాటి కోసం వాక్యం చెప్తే ఎవరు వెళ్ళరు. విచిత్రం అంటే తెలుసా? వాక్యం కొరకు నిలబడే వాడికి పరలోక రాజ్యంలో స్థలం. ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తేవాడు ఎవడు వెళ్ళడు. పురాతనమైన మార్గం. కొత్త బండి మీద ఎక్కించిన మందసం పట్టుకున్నవాడు ఏమయ్యాడు? చచ్చాడు. కొత్త బండి వద్దు, కానీ నేటి దినాన సంఘాలకు కొత్త బండి కావాలి. మీకు అన్నీ మీ కళ్ళకు బాగా కనిపించాలి. ఎంత బాగా కనిపించాలంటే మీ కంటికి అస్సలు అద్భుతంగా కనిపించాలి. అంతా ఇది కొత్తగా ఉంది, ఈ బోధ వద్దు, అది మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తుంది. ఇదిగో ఈ బోధ చాలు. క్రీస్తు నందుంటే ఈ బోధ విని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే కొత్త సృష్టిగా మార్చబడతావు. వింటున్నారా? కాబట్టి లోకానికి అంతా కూడా కొత్త సంగతులు. కానీ బైబిల్ చెప్తుంది సూర్యుని కింద కొత్తదంటే ఏది లేదు. మునుపున్నదే, కొత్తదేది లేదు. అంతా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో భుజాల మీద మోయాల్సిన మందసం ఏమైంది? అవును, దేని మీదకి ఎక్కించారు? కొత్త బండి మీద ఎక్కించారు. ఈరోజు అంతా కొత్త బండి సేవలే. ఏమా, ఏ బండి సేవలు? కొత్త బండి సేవలు. అరటికాయలు చెప్పండి. ఇంకా ఆ తైలం కోసం అంటే జనం ఎక్కువైపోతుంటే ఆ తైలాలు తేలేక అది ఉంటుంది. ఏంటది? పిచికారీ కొట్టేది ఒకటి. పొలాల్లో పిచికారీ కొడతారే, డబ్బా పెట్టి ఆ డబ్బాలో శుద్ధజలం అని పెట్టి జనం అసలు తెంపు లేదా జనాలకి. అంటే వీళ్ళకి, అంటే వాళ్ళ మీద నాకు అనిపించింది అందులో పెస్టిసైడ్ వేసి అప్పుడు కొట్టాలి పిచికారీ. వాళ్ళకి పట్టిన దుమ్ము చెత్త పోతుంది వాళ్ళకి. ఆ జనం అండి వాక్యం కొరకు రారు, దేవుని ప్రేమించరు, ఈ వాక్యం అన్నడు చదవరు, ఈ గొర్రెల గుమ్మం గుండా వెళ్ళరు. కొత్త బండి. అందుకే అన్నాడు కొత్తదొద్దు, పాతది. ఆది నుండి ఉన్న వాక్యం ఏథెన్స్ ప్రజలకు ప్రతిరోజు ఏదో ఒక కొత్తదే. ఆసక్తి వినాలి, ఒక కొత్తది కావాలంట వాళ్ళకి. అందుకే పౌలు గారు చెప్పాడు, అరియోపగా సభకు ముందుకు వెళ్ళి అంటున్నాడు, మీరు ఏది మీకు తెలియదో దాన్ని కొత్తగా చెప్తాను అన్నాడు. మీరు తెలియక ఎవరినైతే ఆరాధిస్తున్నారో, అవును, పరిశుద్ధులకు ఒక్కసారి అర్పించబడిన రక్షణ ఉపదేశం కొత్తది కాదు, ఆది నుండి ఉన్నదే. గుర్తుపెట్టుకోవాలి. ఈ పాత గుమ్మం క్రైస్తవులైన నిన్ను నన్ను పిలుస్తుందేమో, క్రైస్తవులారా ఇదిగో రండి పాత గుమ్మానికి రండి. కొత్త దానికి ఎందుకు వెళ్తున్నావు? సంఘమును విడిచిపెట్టి అక్కడ కొత్త బోధ ఉన్నదని, కొత్త ప్రయోగాలు ఉన్నాయని ఎందుకు వెళ్తున్నావు? ఈ వాక్యాన్ని విడిచిపెట్టి అక్కడ ఏదో లైట్లు పెట్టారని పొగేస్తున్నారు, ఎందుకు వెళ్తున్నావు? పొగలో కొట్టుకుపోతావు. పొగలొద్దు, లైట్లు వద్దు, వాక్యం చాలు. వెలిగించబడిన నీ జీవితం కావాలి. పాత గుమ్మం క్రైస్తవులను పిలుస్తుంది, బయట వాళ్ళు కాదు. క్రైస్తవులని చాలామంది దారి తప్పిపోతున్నారు, చాలామంది కదా. ఇది ఈ వేదిక వాక్యం ప్రకటించే వేదిక కావాలి. ఇక్కడ ఏదో చూడటానికి రాకూడదు, వాక్యం చూడాలి. ఆయన నేను కాదు, ఆయన
బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, నువ్వు క్రీస్తు నువ్వేనా, నీ కొరకు కనిపెట్టాలి. ఎవరు నువ్వు అంటే నేను కాదు అడిగి ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను యోగ్యుడిని ఉన్నదా? ఈరోజు ఆ సేవకుల్లో ఉన్నది అది లేదు కదా. నేనేంటో, నా బట్టలేంటో, నా స్టైల్ ఏంటో, నా వ్యవహారం ఏంటో దేవుడికి అంతు పట్టట్లా. దేవుడిని చూపించే బోధకులు ఏడున్నారు? పాతది, ఏది కొత్తది కాదు. ఒకవేళ కొత్తది నేను మీ దగ్గరకు తీసుకొస్తే మీరేం చేయాలి తెలుసా? నాకు పిచికారీ చేయాలి. ఆ స్థితికి ఎదగాలి మీరు.